number 17. A line AB 65 mm long has its end A in the HP and 15 mm in front of the VP. The end B is in third quadrant. The line is inclined at 30 degrees to HP and at 60 degrees to the VP. Draw its projections. సో మనం ప్రాబ్లం చూస్తేనేమో ఆల్మోస్ట్ అంటే మనం ఫస్ట్ లైన్ డబుల్ ఇంక్లినేషన్ లో సాల్వ్ చేసిన ప్రాబ్లం ఆల్మోస్ట్ దాని మాదిరే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చేసి ఏం చేసేసాడు అంటే వీడు సో ఎండ్ బి అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉందని చెప్పేసాడు అనమాట. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే మనకు అంత ఇబ్బంది ఏమవుతుంది అంటే ఆఫ్ కోర్స్ మనకు నొటేషన్స్ అన్ని గుర్తుంటే ఏ ప్రాబ్లం అయినా కూడా ఇబ్బంది ఏం లేదనుకోండి. ఓకే, బట్ ఇక్కడ ఎండ్ బి థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే ఫ్రంట్ వచ్చేసి కింద ఉంటుంది, టాప్ వచ్చేసి పైన ఉంటుంది. ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన ప్రతి ప్రాబ్లం కూడా బోత్ ద ఎండ్స్, ఓకే, ఎండ్ ఏ అనేది కానీ ఎండ్ బి అనేది కానీ మనం లైన్ ఏబి తీసుకున్నాం అనుకోండి, ఎండ్ ఏ అనేది కానీ ఎండ్ బి అనేది కానీ సో బోత్ ఆర్ యాక్చువల్లీ లైయింగ్ ఇన్ ద సేమ్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ లోనే అది కూడా. ఓకేనా, ఇప్పుడు ఏం చూస్తున్నామంటే సో ఒక ఎండ్ వచ్చేసి ఒక క్వాడ్రంట్ లో ఉంది, ఇంకొక ఎండ్ వచ్చేసి ఇంకో క్వాడ్రంట్ లో ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమంటామంటే క్రాసింగ్ క్వాడ్రంట్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట. సో వెన్ వన్ ఎండ్ ఈస్ ఇన్ వన్ క్వాడ్రంట్ అండ్ ద అదర్ ఎండ్ ఈస్ ఇన్ సమ్ అదర్ quadrant, so we call that type of problems as crossing quadrant problems. So we will see what are the given things in this problem. So AB is given, AB is equal to how much? 65 mm. This is equal to A dash B1 dash and that is equal to AB2. A dash B1 dash అనేది సో ఫ్రంట్ వ్యూ లో ట్రూ లెంత్, AB2 అనేది టాప్ వ్యూ లో ట్రూ లెంత్. as its end A in HP 15 mm in front of VP, the end B in third quadrant, the line is inclined at 30 degrees to HP. So theta is how much? So 30 degrees and phi is equal to 60 degrees. Okay, draw its projections. ఓకేనా, సో ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉందంటే మనం జనరల్ గా సో చేసే పద్ధతికి సో దీంట్లో చేసే అంటే ఐ మీన్ నొటేషన్స్ అవన్నీ ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంటాయి. సో ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో దట్ వి విల్ సీ నౌ. సో హ్యాస్ ఇట్స్ ఎండ్ ఏ ఇన్ హెచ్పి అంటే సో ఇక్కడే వస్తుంది XY రెఫరెన్స్ లైన్ మీద అండ్ 15 mm ఇన్ ఫ్రంట్. సో 15 mm ఇన్ ఫ్రంట్ దగ్గర సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ. సో ఆ రెండు పాయింట్స్ వచ్చిన తర్వాత జనరల్ గా మనము ఇంక్లినేషన్ విత్ హెచ్పి అంటే ఇట్లా పైకి పెట్టేసే వాళ్ళం అనమాట. ఎంత 30 degrees 65 mm లైన్. బట్ అట్లా పెట్టామనుకోండి మీకు ఆల్రెడీ తెలుసు ఇట్లా ట్రూ లెంత్ గీసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? B1 డాష్ వస్తుంది. B1 డాష్ ఎక్కడ ఉందో అదే లైన్ మీద ఎక్కడో చోట B డాష్ వస్తుంది. B డాష్ వచ్చింది అనుకోండి ఇక్కడ XY రెఫరెన్స్ లైన్ పైన, ఈ ఎండ్ బి ఈస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అనే ఆ యొక్క పాయింట్ ఉంది చూడండి. సో ఆ యొక్క పాయింట్ సాటిస్ఫై అవ్వదు అనమాట, ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఎందుకు? ఎండ్ బి అనేది థర్డ్ క్వాడ్రంట్ ఉంటే ఈ ఫ్రంట్ డాష్ అని చూడండి, B డాష్ అనేది ఎక్కడ ఉండాలి యాక్చువల్ గా? ఇట్ షుడ్ బి బిలో XY రెఫరెన్స్ లైన్. సో కాబట్టి ఇట్లా గీస్తే తప్పు అవుతుంది. అందుకని ఏం చేయాలంటే సింపుల్ గా సో దానికి ఆపోజిట్ గా ఇక్కడ నుంచి సో వీ విల్ బి డ్రాయింగ్ ద సేమ్ 60 mm లైన్. సో ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఓకే, 65 mm లైన్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. సో డ్రా చేస్తే నాకు ఏమొస్తుంది? సో 30 degrees హెచ్పి. ఓకే, అది ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే 30 degrees టు VP అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఇంక్లైన్ టు VP, ఇట్ ఈస్ యాక్చువల్లీ 30 degrees ఇంక్లైన్ టు హెచ్పి ఓన్లీ. ఓకే, సో ఇక్కడ మీకు ఏమొస్తుందంటే A డాష్ B1 డాష్ వస్తుంది. ఓకేనా, ఈ B1 డాష్ ఎక్కడ ఉందో అదే లైన్ మీద మనకి ఏం పాయింట్ వస్తుంది? B డాష్ అనే పాయింట్ వస్తుంది అనమాట. ఓకేనా, అండ్ టాప్ వ్యూ దగ్గర సో టాప్ వ్యూ అంటే పాయింట్ ఏ, అక్కడ నుండి సో ఫై ఇంక్లినేషన్ జనరల్ గా అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇట్లా కిందకి పెట్టేవాళ్ళం అనమాట. ఓకేనా, ఈ ప్రాబ్లం లో సో ఎండ్ బి అనేది అబోవ్ XY రెఫరెన్స్ లైన్ రావాలి కాబట్టి, ఎండ్ బి టాప్ వ్యూ అబోవ్ XY రెఫరెన్స్ లైన్ రావాలి కాబట్టి ఆ 60 mm ని ఎట్లా పెడతామంటే మనం పైకి డ్రా చేస్తాం అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇట్లా సో 60 mm ఇంక్లినేషన్ లో విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ పెడితే సో ఇక్కడ పైన మనకి ఏమొస్తుంది? సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ పాయింట్ B2. ఓకే, సో AB2 which is inclined at an angle of, so this inclination is how much? This inclination with horizontal is 60 degrees. ఓకే, సో ఇప్పుడు మనకు ఫ్రంట్ వ్యూ తీసుకుంటే A డాష్ B1 డాష్ అనే ట్రూ లెంత్ ఉంది కదా, ట్రూ లెంత్ ఉంది. దాని టాప్ ఏమవుతుంది? AB1 అవుతుంది. ఓకేనా, సో మనకు A డాష్ ఉంది, B1 డాష్ ఉంది, A ఉంది. B1 అనే పాయింట్ రావాలంటే సో B1 అనే పాయింట్ రావాలంటే ఎప్పుడు వస్తుంది అది? A డాష్ దగ్గర నుంచి హారిజాంటల్ లైన్, సారీ A దగ్గర నుంచి హారిజాంటల్ లైన్ అండ్ B1 డాష్ దగ్గర నుంచి వర్టికల్ లైన్. మనం ప్రతి ప్రాబ్లం కూడా అట్లే చేసేవాళ్ళం, బట్ ఇది క్రాసింగ్ క్వాడ్రంట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే తప్పనిచ్చి నోటేషన్స్ లో ఏం తేడా ఉండదు. సో ఎప్పుడు జనరల్ గా B1 వస్తుంది, B1 డాష్ నుంచి వర్టికల్ లైన్, A దగ్గర నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే వస్తుంది. ఇక్కడ కూడా అది చేసింటేనే యాక్చువల్ గా మనకి ఏం పాయింట్ వచ్చింది? B1 అనే పాయింట్ వచ్చింది. ఓకేనా, అట్లే టాప్ వ్యూ లో మీరు అబ్జర్వ్ చేస్తే AB2 అనే పాయింట్ ఉంది, ట్రూ లెంత్ ఇన్ ద టాప్ వ్యూ. దాని రెడ్యూస్డ్ డిస్టెన్స్ ఏమవుతుంది ఫ్రంట్ వ్యూ లో? ఇట్ విల్ బి A డాష్ B2 డాష్.
సో మనకి ఏ డాష్ ఉంది, B2 ఉంది, ఏ డాష్ ఉంది, ఏ ఉంది, ఏ డాష్ ఉంది, B2 ఉంది, B2 డాష్ అనే పాయింట్ కావాలి మనకు. సో B2 డాష్ అనే పాయింట్ కావాలంటే B2 దగ్గర నుంచి వర్టికల్ లైన్ ఎక్కడికి డ్రా చేయాలి యాక్చువల్గా, ఏ డాష్ నుంచి ఏ డాష్ దగ్గర వరకు. ఓకేనా, ఏ డాష్ నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేయాలా, B2 నుంచి వర్టికల్ లైన్ డ్రా చేస్తే B2 డాష్ వస్తుంది. ఇక్కడ ఏ డాష్ నుంచి సపరేట్ గా హారిజాంటల్ లైన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఏ డాష్ అనే పాయింట్ ఎక్కడ ఉంది, XY రెఫరెన్స్ లైన్ మీద ఉంది కాబట్టి. సో నో నీడ్ టు డ్రా సపరేట్ హారిజాంటల్ లైన్ ఫ్రమ్ ఏ డాష్. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఏ డాష్ B2 డాష్ ని పైకి రొటేట్ చేసేవాళ్ళము, AB1 ని కిందికి రొటేట్ చేసేవాళ్ళం. ఈ ప్రాబ్లంలో ఏం చేయాల్సి వస్తుంది అంటే రివర్స్ చేయాలన్నమాట. ఓకేనా, సో రివర్స్ అంటే ఏ డాష్ B2 డాష్ డిస్టెన్స్ ని ఏ కంపాస్ మీద తీసుకొని ఏ డాష్ సెంటర్ తో ఇట్లా కిందికి డ్రా చేస్తే ఇట్లా మనకి ఏం పాయింట్ వస్తుంది, B డాష్ అనే పాయింట్ వస్తుంది. B2 డాష్ ని రొటేట్ చేస్తే B డాష్ అనే పాయింట్ వస్తుంది. అట్లాగే ఏ B1 అని చూడండి, ఆ ఏ B1 ని ఇట్లా కింద కాకుండా ఇట్లా పైకి రొటేట్ చేస్తే పైకి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ B అనే పాయింట్ వస్తుంది. ఓకేనా, అది వచ్చిన తర్వాత ఫైనల్ గా మనం ఏం చేయాలా, ఏ డాష్ ని B డాష్ తో జాయిన్ చేస్తే మనకు ఫైనల్ ఫ్రంట్ వస్తుంది. ఏని వచ్చేసి మనము B తో జాయిన్ చేస్తే మనకు ఫైనల్ టాప్ వ్యూ వస్తుంది. అండ్ ఫైనల్ గా మనము B B డాష్ ని జాయిన్ చేస్తే దే హావ్ టు బి ఆన్ ద సేమ్ వర్టికల్ లైన్. సో ఇట్లా XY రెఫరెన్స్ లైన్ కి ఇట్లా ఎక్స్ షేప్ లో ఆల్మోస్ట్ ఎప్పుడు వస్తాయి ఇట్లా అంటే ఇట్లా కానీ ఇప్పుడు పైన వచ్చేసి కొంచెం అంటే ఇక్కడ కింద నుంచి ఉంది కదా, ఐ మీన్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ యా, సో ఇది అనేది ఇట్లుంది కదా. సో ఎట్లున్నా కూడా ఆల్మోస్ట్ ఎక్స్ షేప్ మాదిరి ఎప్పుడు వస్తాయి ఇట్లా అంటే, సో వెన్ వన్ ఎండ్ ఈస్ ఇన్ వన్ క్వాడ్రంట్ అండ్ అదర్ ఎండ్ ఈస్ ఇన్ సమ్ అదర్ క్వాడ్రంట్, సో యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ ఫైనల్ షేప్ ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ దిస్. అంటే ఎక్స్ షేప్ లో వచ్చేది మాత్రం సో దాదాపుగా కంపల్సరీ అన్నమాట. ఎప్పుడు ఇట్లా వస్తుంది, వెన్ వన్ ఎండ్ ఈస్ ఇన్ వన్ క్వాడ్రంట్ అండ్ ద అదర్ ఎండ్ ఈస్ ఇన్ సమ్ అదర్ క్వాడ్రంట్. Problem number 18. The top view of a line AB 75 mm long measures 50, the end A 40 mm in front of VP and 15 mm below HP. B is 15 mm in front of VP and is above HP. Draw the projections of the line and determine the distance of B from HP and also the inclinations of the line AB with both the planes. Okay. So let us write down అంటే మనకు గుర్తుండేలాగా, సో లెట్ us write down separately the top view of a 75 mm long line అన్నాడు కదా. AB వచ్చేసి ఎంత 75 అన్నాడు. ఆ ఏబి దేనికి ఈక్వల్ అని రాస్తున్నాం ప్రతి ప్రాబ్లంలో కూడా, ఏ డాష్ B1 డాష్ కి ఈక్వల్, అది దేనికి ఈక్వల్, AB2 కి ఈక్వల్. ఓకే, ఇక్కడ మాట్లాడేదే ద టాప్ వ్యూ అని మాట్లాడుతున్నాడు కాబట్టి ద టాప్ వ్యూ ఇస్ జాయింటెడ్ బై వాట్, ఇట్ ఈస్ జాయింటెడ్ బై AB. అది ఎంత అంటున్నాడు, 50 mm. ఒక లైన్ లెంత్ యాక్చువల్గా 75 ఉంది, దాని టాప్ వ్యూ లెంత్ 50 mm ఉందనేది ఆ ఫస్ట్ సెంటెన్స్ యొక్క మీనింగ్, అంతే కదా. ద టాప్ వ్యూ ఆఫ్ ఎ లైన్ AB 75 mm లాంగ్ measures 50 mm. ఓకే, the end is 40 mm in front of VP and 15 mm below HP. Okay, 40 in front and 50 below. So in front and below అంటే ఏ క్వాడ్రంట్, సో ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నట్టు ఎండ్ ఏ అనేది. B is 15 mm in front and is above and in front. సో above and in front అంటే ఫస్ట్ క్వాడ్రంట్, అంటే B అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది అండ్ A అనేది వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే జనరల్ గా ఏమవుతుంది, బోత్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ విల్ బి బిలో XY రెఫరెన్స్ లైన్. ఫస్ట్ ఎన్డిఏ గురించి డ్రా చేసేటప్పుడు 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP, 15 బిలో HP. సో ఇక్కడ నుంచి 40 mm ఇట్లా డ్రా చేసుకొని అదే 40 mm లైన్ మీద సో ఏ డాష్ ఈస్ 15 బిలో HP అండ్ A ఈస్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఓకే, కమింగ్ టు B ప్రొజెక్షన్స్, B ఈస్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అండ్ ఈస్ అబోవ్ HP అన్నాడు. సో 15 mm ఇన్ ఫ్రంట్ అన్నాడు కానీ ఈ ఎగ్జాక్ట్ 15 mm ఇన్ ఫ్రంట్ దగ్గర నాకు ఎక్కడ వస్తుందో ఆ పాయింట్స్ తెలియవు కాబట్టి ఏం పాయింట్, బి ఇన్ఫినిట్ డిస్టెన్స్ కాబట్టి B అనే పాయింట్ కానీ B2 అనే పాయింట్ కానీ ఆ రెండు ఒకే లైన్ మీద ఉంటాయని తెలుసు కదా మనకు. సో ఆ రెండు లైన్లు ఎగ్జాక్ట్ గా ఏ డిస్టెన్స్ లో వస్తాయో తెలియదు కాబట్టి వాట్ ఐ హావ్ డన్ హియర్, అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 mm ఐ హావ్ డ్రాన్ ఏ లోకస్ లైన్. సో లోకస్ లైన్ డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద లైన్ అండ్ డిటర్మైన్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ B ఫ్రమ్ HP. ఇక్కడ అండ్ ఈస్ అబోవ్ HP అన్నాడు చూడండి, అండ్ ఈస్ అబోవ్ HP అన్నాడు, ఆ డిస్టెన్స్ ఎంత HPతో అది కనుక్కోమంటాడు ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ లో. ఓకేనా, సో మనకి ఇచ్చిన డేటా ఇది. సో లైన్ AB ట్రూ లెంత్ వచ్చేసి 75 mm ఉంది, ద టాప్ వ్యూ డిస్టెన్స్ AB వచ్చేసి 50 mm ఉంది. ఇది దేనికి ఈక్వల్, AB1 కి ఈక్వల్. దిస్ లైన్ AB1 విల్ బి ఆల్వేస్ ప్యారలల్ టు XY అనేది సో మనకు తెలియాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం నేను అంటే, ఫస్ట్ ఐ విల్ డ్రా ఏ లైన్ లెంత్ ఆఫ్ 50 mm విచ్ ఇస్ ప్యారలల్ టు XY. ఆ డిస్టెన్స్ ఎంత, సో దాట్ డిస్టెన్స్ ఈస్ యాక్చువల్లీ 50 mm. సో 50 mm డ్రా చేస్తే నాకు ఇక్కడ డిస్టెన్స్ ఏమొచ్చి ఉంటుంది,
AB1. సో AB1 అనే లైన్ ఆల్వేస్ ప్యారలల్ టు XY ఉంటుంది. అది కూడా ఎంత ఉంటుంది అంటే AB ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో ఇప్పుడు అదే 50 mm కంపాస్ మీద తీసుకొని ఏని సెంటర్ గా తీసుకొని ఇట్లా పైకి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ బి అనే పాయింట్ వస్తుంది. ఓకేనా? సో బి అనే పాయింట్ వచ్చిన తర్వాత జనరల్గా ఏబిని డార్క్ లైన్ గా డ్రా చేస్తాం కాబట్టి సో ఐ హావ్ డ్రాన్ విత్ డార్క్ లైన్. ఓకే, అండ్ ఇప్పుడు డ్రా చేసిన లైన్ సో విత్ రెఫరెన్స్ టు XY ఆర్ విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ ఈ చేసే ఇంక్లినేషన్ ఏమంటాం అంటే దిస్ ఇంక్లినేషన్ ఇస్ యాక్చువల్లీ బీటా. ఓకేనా? సో ఇప్పుడు మనకు ట్రూ లెంత్ కూడా ప్రాబ్లం లో ఉంది కాబట్టి 75 mm ఆ ట్రూ లెంత్ ఇస్ రిప్రజెంటెడ్ బై AB2 ఇన్ ద టాప్ వ్యూ అని తెలుసు కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది టాప్ వ్యూ తో స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే టాప్ వ్యూ డిస్టెన్స్ మనకి ఇచ్చింది 50 mm. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 75 mm కంపాస్ మీద తీసుకొని ఏ దగ్గర నుంచి ఇట్లా ఆర్క్ డ్రా చేస్తే సో నాకు ఏం పాయింట్ వస్తుంది, B2 అనే పాయింట్ వస్తుంది. ఆల్రెడీ మనకి ఏం తెలుసు అంటే B2 రెండు ఒకటే లోకస్ లైన్ మీద ఉంటాయి అని. సో దీని డిస్టెన్స్ ఎంత ఇప్పుడు AB2 డిస్టెన్స్ వచ్చేసి ఇది యాక్చువల్గా 75 mm. ఓకేనా? AB డిస్టెన్స్ వచ్చేసి యాక్చువల్గా 50 విచ్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు AB1. ఓకే, సో ఇప్పుడు టాప్ వ్యూలో మనకు AB1 అనేది రెడ్యూస్డ్ డిస్టెన్స్ ఉంది కదా, దాని యాక్చువల్ ట్రూ డిస్టెన్స్ ఫ్రంట్ వ్యూలో ఏముంటుంది A', B1'. ఓకే, సో మనకు A ఉంది, B1 ఉంది, A' ఉంది, B1' రావాలంటే సో B' నుంచి ఇట్లా వర్టికల్ లైన్ పైకి డ్రా చేసి ఓకే A' దగ్గర నుంచి మనకు ట్రూ లెంత్ తెలుసు. ఓకే, ఎంత మీరు ఇక్కడ కూడా ఇంకోటి అబ్జర్వ్ చేసింటే సో ప్రతి ప్రాబ్లంలో కూడా మనకు ట్రూ లెంత్ ఇచ్చింటే దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము A', B1' తో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకు ట్రూ లెంత్ ఎంత ఇచ్చారు 75 mm. కంపాస్ మీద 75 mm తీసుకొని A' దగ్గర నుంచి సో యు ఆర్ సపోజ్ టు డ్రా అన్ ఆర్క్ లైక్ దిస్. సో ఆర్క్ డ్రా చేస్తే వాట్ ఐ షుడ్ గెట్ హియర్, సో ఐ షుడ్ గెట్ మై పాయింట్ B1'. ఓకేనా? సో B1' వచ్చిన తర్వాత మనం సింపుల్ గా B' అనే పాయింట్ రావాలంటే సో ఏం చేయొచ్చు అంటే B నుంచి వర్టికల్ లైన్ ఇట్లా పైకి డ్రా చేసేసాం అనుకోండి. సో ఎక్కడైతే B1' నుంచి డ్రా చేసిన లోకస్ లైన్ కి ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ B' అనే పాయింట్ వస్తుంది. B' అనే పాయింట్ వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు A' ని B' తో జాయిన్ చేయొచ్చు. ఓకేనా? ఇది జనరల్ గా విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ ఇక్కడ చేసే ఇంక్లినేషన్, దిస్ ఇంక్లినేషన్ ఇస్ యాక్చువల్లీ ఆల్ఫా. మనం ఇంకా A', B1' లైన్ డ్రా చేయలేదు. సో ఇఫ్ we draw a line between A' and B1', ఓకే, సో విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ సో మనం పైన చూపించవచ్చు, కింద చూపించవచ్చు, ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేది సో స్టూడెంట్స్ కి జనరల్ గా బాగా ఐడియా ఉంటుంది. సో దిస్ వాల్యూ ఇస్ యాక్చువల్లీ ద వాల్యూ ఆఫ్ థీటా. సో ట్రూ ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్ ప్లేన్. అండ్ ఇక్కడ AB2 అనేది సో దిస్ పర్టికులర్ యాంగిల్ దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ఫైవ్ ఈస్ ట్రూ ఇంక్లినేషన్ విత్ VP. సో ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ అదే కదా చెప్పింది. And also the inclinations of the line AB with both the planes. That means they are asking us to find the values of theta and phi. అవి రెండు కాకుండా ఇంకోటి కూడా అడిగాడు ఏంది, అండ్ డిటర్మైన్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ B ఫ్రమ్ HP. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేసామనుకోండి అబోవ్ డిస్టెన్స్ B' అనేది XY రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత ఉంటే అంత అబోవ్ ఉన్నట్టు. మనకెట్లా తెలుసు, అది ప్రాబ్లంలోనే చెప్పినాడు కదా, అండ్ ఈస్ అబోవ్ HP అన్నాడు. ఓకేనా? ఆ అబోవ్ డిస్టెన్స్ ఎంత వస్తుందో అది కూడా మెజర్ చేయండి అని చెప్పాడు అన్నమాట ఈ ప్రాబ్లంలో. ఓకేనా? సో ఇట్లా వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ నేను జనరల్గా ఈ ప్రాబ్లం అంతా కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను యాక్చువల్గా. సో ఈ ప్రాబ్లంలో B2' ఎక్కడ వస్తుంది? ఓకేనా? సో B2' జనరల్గా ఎప్పుడు వచ్చేది మనకు B2 నుంచి వర్టికల్ లైన్ సో పైకి డ్రా చేసి A' దగ్గర నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే వచ్చేది B2'. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా A' అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది 15 mm ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంది. B2 అనేది కూడా 15 mm ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పానంటే సే సపోజ్ ఇక్కడ టాప్ వ్యూలో AB2 ఇట్లా ఉంది అనుకోండి. సో దీని నుంచి ఇట్లా వర్టికల్ లైన్ అండ్ ఇక్కడ ఏడో A' ఉండేది, A' నుంచి ఇట్లా హారిజాంటల్ లైన్ సో డ్రా చేసినప్పుడే వచ్చే పాయింట్ B2' పాయింట్. సో ఈ ప్రాబ్లంలో B2' రావాలంటే మనం A' నుంచి హారిజాంటల్ లైన్ గీస్తే అది డైరెక్ట్ గా దేనికి కలిసిపోతుంది B2 కలిసిపోతుంది. సో B2 కలిసిపోతుంది కాబట్టి ఎందుకు B2తో కలుస్తుంది, B2 కూడా 15 mm ఇన్ఫినిటీ లోనే ఉంది. సో కాబట్టి దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ డ్రాయింగ్ వర్టికల్ లైన్ ఫ్రమ్ B2 either in upward direction or downward direction. The point where exactly B2 is, that same point is my B2' point. సో B2' పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాము A', B2' ని ఇట్లా పైకి రొటేట్ చేసినా కూడా అది ఎగ్జాక్ట్ గా B' లకి కలుస్తుంది అనమాట. అట్లన్నా B' పాయింట్ కనుక్కోవచ్చు, లేకపోతే అంతకంటే సింపుల్ గా అంటే మనకు ఆల్రెడీ B ఉన్నింది కదా, సో B నుంచి ఇట్లా వర్టికల్ లైన్ డ్రా చేస్తే B1' నుంచి వచ్చిన హారిజాంటల్ లైన్ లోకస్ లైన్ కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ B' పాయింట్ వచ్చేస్తుంది.
Problem number 19. The distance between the end projectors of a line PQ is 50 mm. A point P is 30 mm above HP and 20 mm behind VP, above behind the second quadrant, while a point Q is 40 mm below HP and 30 mm in front of VP. Below in front is the fourth quadrant. Draw the projections of the line and determine the true length. So we are supposed to find the value of TL, okay, and the true inclinations of the line with HP and VP. So theta we are supposed to find, and the true inclination with VP is denoted by 5. Okay. సో మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ పీక్యూ అనేది. సో పీక్యూ వచ్చేసి 50 mm ఇచ్చారు, అండ్ మిగతావి ఎండ్ పీ గురించి ఎండ్ క్యూ గురించి హారిజాంటల్ ప్లేన్ తో ఎంత ఉంది, వర్టికల్ ప్లేన్ తో ఎంత ఉంది అనేది ఆ క్లియర్ వాల్యూస్ ఇచ్చేసినారు మనకు. సో ఫస్ట్ లెటర్స్ డ్రా ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్, అండ్ డ్రా చేసిన తర్వాత ఏ పాయింట్ పీ ఇస్ 30 mm అబోవ్ హెచ్పి అండ్ 20 mm బిహైండ్. సో అబోవ్ బిహైండ్ అంటే మనకు రెండు పైన వస్తాయి. సో 30 mm అబోవ్ దగ్గర మనకి ఏమొస్తుంది, పీ డాష్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 30 mm అబోవ్ అంటే బిహైండ్ అని ఉంది అనుకోండి జనరల్ గా. సో మనకు టాప్ వ్యూ ఎక్కడ వస్తుందని తెలుసు, సో పైన వస్తుందని తెలుసు. ఇక్కడ వచ్చేసి పీ వస్తుంది. ఈ పీకి ఈ డిస్టెన్స్ ఎంత అంటే 20, పీ డాష్ కి ఈ డిస్టెన్స్ వచ్చేసి 30. ఓకే. అండ్ రిగార్డింగ్ క్యూ వచ్చేసి ఏముంది, వైల్ ఏ పాయింట్ క్యూ ఈస్ 40 mm బిలో హెచ్పి అండ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో బిలో ఇన్ ఫ్రంట్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి, సో ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు బోత్ ద ఫ్రంట్ అండ్ టాప్ విల్ బి బిలో ఎక్స్వై రెఫరెన్స్ లైన్. ఓకే. సో ఇక్కడ ఆ క్యూ ప్రొజెక్షన్ డ్రా చేసే ముందు వాట్ వీఆర్ సపోజ్ టు డూ హియర్ ఇస్ పీ డాష్ పీ డ్రా చేసాం కదా ఆల్రెడీ, అక్కడ నుండి క్యూ డ్రా చేసే ఈ లైన్ నుంచి చూడండి, ఆ లైన్ కి మనం ఏం చేయాలంటే వీఆర్ సపోజ్ టు టేక్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హౌ మచ్ 50 mm. సో దాన్నే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ అంటున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే, సో ఈ డిస్టెన్స్ వచ్చేసి 50 mm ఉండాలి. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ ఆర్ ఎండ్ ప్రొజెక్టర్స్. సో ఇప్పుడు ఈ లైన్ డ్రా చేశాను కదా క్యూ ప్రొజెక్షన్స్ కోసం, దాని మీద ఏమేమి మార్క్ చేయాలా, 40 బిలో. సో 40 బిలో దగ్గర క్యూ డాష్ వస్తుంది, 30 ఇన్ ఫ్రంట్ దగ్గర సో క్యూ వస్తుంది. సో పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయొచ్చు నేను, ఐ క్యాన్ జాయిన్ పీ డాష్ విత్ క్యూ డాష్. సో పీ డాష్ విత్ క్యూ డాష్ అండ్ పీ విత్ క్యూ. సో ఒక ఎండ్ సెకండ్ క్వాడ్రంట్ లోను, ఇంకో ఎండ్ వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే, సో ఫ్రంట్ టు టాప్ ఎట్లా వస్తున్నాయి చూడండి. సో దిస్ ద డేటా దట్ వీ హ్యావ్. ఇక్కడ నుండి మనం ఏం కనుక్కోవాలా, ట్రూ లెంత్ కనుక్కోవాలా అండ్ ట్రూ ఇంక్లినేషన్స్ కనుక్కోవాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్ అలా ఆల్రెడీ ఒకటి చేసినాము, బట్ దాంట్లో ఎండ్ ఏ అండ్ ఎండ్ బి రెండు ఒకే క్వాడ్రంట్ లో ఉండేటివి. ఇక్కడ ఎండ్ ఏ వచ్చేసి ఎండ్ పి, ఓకే, ఇక్కడ పీక్యూ అన్నాడు కాబట్టి లైన్, ఎండ్ పి వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, ఎండ్ క్యూ వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. సో దీంట్లో మనకు తెలియాల్సిన పాయింట్ ఏమంటే, పీ డాష్ క్యూ డాష్ అంటే జనరల్ గా మనకు ఏ డాష్ బి డాష్ అని ఉంటుంది కదా, ఇక్కడ పీ డాష్ క్యూ డాష్ దేనికి ఈక్వల్ అయి ఉంటుంది, ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఈక్వల్ టు పీ డాష్ క్యూ టు డాష్. అట్లాగే పీక్యూ ఇస్ ఈక్వల్ టు పీక్యూ1, ఏబి ఇస్ ఈక్వల్ టు ఏబి1 అంటాం కదా, అట్లా అన్నమాట. సో ఇక్కడ మనకు ఈ రెండు లైన్స్ దే విల్ బి ఆల్వేస్ ప్యారలల్ టు ఎక్స్వై అనేది తెలుసు కాబట్టి, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఈ డిస్టెన్స్ చూడండి పీక్యూ డాష్, సారీ పీ డాష్ క్యూ డాష్, పీ డాష్ క్యూ డాష్ అనే డిస్టెన్స్ ని సో కంపాస్ మీద తీసుకొని, ఓకే, సో పీ డాష్ దగ్గర నుంచి ఇట్లా ఆర్క్ డ్రా చేసుకుంటూ వెళ్తే, సో ఎక్కడి వరకు ఆర్క్ డ్రా చేయాలి, అది యాక్చువల్ గా ఏ డాష్ పీ డాష్ నుంచి ఇట్లా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసింది అన్నమాట. ఆ హారిజాంటల్ ని ఇట్లా డ్రా చేసి పీ డాష్ క్యూ డాష్ ని ఇట్లా పైకి రొటేట్ చేస్తే వచ్చే పాయింటే ఏం పాయింట్ అంటే అది యాక్చువల్ గా Q2 డాష్. ఓకే. సో ఆ Q2 డాష్ అనే పాయింట్ ఉంది. అట్లాగే నాకు ఇంకొక లైన్ ఉంది ఇక్కడ. సో ఏం లైన్ అది, PQ అనే లైన్. PQ అనే లైన్ దేనికి ఈక్వల్, PQ1 కి. PQ1 అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుంది, XY రెఫరెన్స్ లైన్ కి ప్యారల్ గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాను నేను, XY రెఫరెన్స్ లైన్ కి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేసి, ఆ డిస్టెన్స్ ఎంత గీసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా అంటే, ఇట్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ PQ. ఈ ప్రాబ్లం లో PQ ఎంత ఉంటే అంత. సో గీసిన తర్వాత PQ డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకొని ఇట్లా పైకి రొటేట్ చేస్తే వచ్చే పాయింటే PQ1. ఓకేనా. వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు ఫ్రంట్ వ్యూలో P డాష్ Q2 డాష్ ఉంది కదా, సో దాని టాప్ ఏమవుతుంది PQ2. ఓకే. ఆ Q2 రావాలంటే జనరల్ గా ఏం చేయాలంటే, మనం అక్కడ నుంచి వర్టికల్ లైన్ ఎక్కడి వరకు డ్రా చేస్తాం మనము, సో PQ2 కదా మనకు. సో P నుంచి హారిజాంటల్ లైన్ అండ్ Q నుంచి వర్టికల్ లైన్. ఓకే. సో ఇక్కడ Q2 డాష్ చూడండి. సో అక్కడ నుంచి వర్టికల్ లైన్ ఇట్లా కిందికి డ్రా చేస్తే, ఓకేనా, సో Q దగ్గర నుంచి హారిజాంటల్ లైన్, సో Q2 డాష్ దగ్గర నుంచి వర్టికల్ లైన్. ఓకే. సో Q దగ్గర నుంచి హారిజాంటల్ లైన్, Q2 డాష్ దగ్గర నుంచి వర్టికల్ లైన్.
అట్లాగే మనం దీనికి కూడా ముందుగానే డ్రా చేసి పెట్టేద్దాం లోకస్ లైన్. సో క్యూ డాష్ ఇక్కడ ఉంది కాబట్టి దాని పక్కనే ఏమొస్తుంది, Q1 డాష్ వస్తుంది. క్యూ ఉంది కాబట్టి దాని పక్కనే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ హారిజాంటల్ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏం పాయింట్ వచ్చేసింది, ఇక్కడ Q2 అనే పాయింట్ వచ్చింది. సో PQ2 అనేది కాబట్టి మన ట్రూ లెంత్. ఇప్పుడు ఏం చేయాలి మనము, Pని వచ్చేసి Q2తో జాయిన్ చేస్తే వచ్చే ఈ ఇంక్లినేషన్ ఏమంటామంటే, సో దిస్ ఈస్ ద ట్రూ ఇంక్లినేషన్ విత్ VP విచ్ ఈస్ జాయింటెడ్ బై 5. ఈ PQ చేస్తాను చూడండి, ఈ PQ చేసే ఇంక్లినేషన్ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా, అండ్ P డాష్ Q డాష్ చేస్తాను చూడండి, ఈ ఇంక్లినేషన్ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంకొక లైన్ ఏముంది ఇక్కడ అంటే P డాష్ Q2 డాష్ ఎట్లా ఉండిందో మనకి ఇప్పుడు PQ1 ఉంది. ఓకే, సో ఆ PQ1ని, సో Q1 డాష్ ఎక్కడ వస్తుంది మనకు, Q డాష్ ఎక్కడ ఉందో అక్కడ వస్తుంది అనమాట. సో కాబట్టి Q1 నుంచి ఇట్లా Q డాష్ ఎక్కడ ఉందో ఆ లోకస్ లైన్ వరకు ఇట్లా లైన్ డ్రా చేస్తే అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో, సో దాట్ పాయింట్ విల్ బి అవర్ Q1 డాష్. సో దాన్ని ఏం చేస్తాం మనము, P డాష్ని Q1 డాష్తో జాయిన్ చేస్తాం. సో జాయిన్ చేసినప్పుడు వచ్చే ఇంక్లినేషన్ ఈ ట్రూ లెంత్ కాబట్టి ఇది, సో P డాష్ Q1 డాష్ అనేది, సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా. సో ట్రూ ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్ ప్లేన్ అండ్ 5 ఈస్ ట్రూ ఇంక్లినేషన్ విత్ వర్టికల్ ప్లేన్. సో చూసే చాలా డిఫరెంట్ గా ఉన్నా కూడా ప్రాబ్లము, మనకు నొటేషన్స్ బాగా తెలిస్తే, ఒకవేళ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేట్టుగా ఉంటే ఈ PQ అనేది తీసేసి మీరు AB అని పెట్టుకోండి, ప్రాబ్లం కొంచెం ఈజీ అవుతుంది.